తమాషాలు చేయకంటున్నాను. ఇంతకంటే ఎక్కువ చేయమని ఒక కానిస్టేబుల్ నన్ను బెదిరిస్తున్నాను. ఇంతకంటే ఎక్కువ చేయకు, తమాషాలు చేయకండి. అవే నువ్వు కానిస్టేబుల్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. బంజారాహిల్స్ పిఎస్ లో కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైన నేపథ్యంలో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ క్రమంలో కౌశిక్ రెడ్డిపై వస్తున్న మాజీ మంత్రి హరీష్ రావుని కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ప్రజాప్రతినిధి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేయకుండా ఉల్టా కౌశిక్ రెడ్డిపైనే కేసు పెట్టారంటూ బీఆర్ఎస్ మండిపడుతోంది. దీనిపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, గుడ్ మార్నింగ్ భవానీ. ఏదైతే నిన్న బంజారాహిల్స్ పిఎస్ లో హుజూరాబాద్ ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి బంజారాహిల్స్ పిఎస్ కు వెళ్ళి నా ఫోన్ ప్రభుత్వం ట్యాప్ చేస్తుందంటూ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై నా ఫిర్యాదు తీసుకోవాలని చెప్పి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ఉన్న సందర్భంలో అక్కడ ఉన్న డ్యూటీలో ఉన్న సిఐ ఎస్ఐ ఇద్దరు కూడా ఇతర కార్యక్రమాలు అయితే బయటికి వెళ్తున్న తరుణంలో వాహనానికి అడ్డం పడి తమ విధులకు ఆటంకం కలిగించారని చెప్పి బంజారాహిల్స్ ప్లేస్ లో కౌశిక్ రెడ్డి పైన కేసు నమోదైంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు మాదాపూర్ లోని లగ్జరియా విలాస్ వద్ద పెద్ద ఎత్తున పోలీసులు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి హరీష్ రావు, అదేవిధంగా జగదీష్ రెడ్డి, ఆ ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి, అదేవిధంగా ఎమ్మెల్సీ షమీర్పూర్ రాజు, మాజీ ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి నివాసానికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. అయితే కౌశిక్ రెడ్డి నివాసంలో ఉండగానే కనీసం లోపలికి వెళ్లకుండా ఇంటర్నెట్ అడ్డుకోవడం, ఆ బెడ్రూమ్లకు వెళ్లి పోలీసులు తనిఖీ చేయడం వంటి పరిణామాలపైన హరీష్ రావు అక్కడ ఉన్న విధుల్లో ఉన్న పోలీసు అధికారుల పైన తీవ్రస్థాయిలో మండిపడడం జరిగింది. ఈ సందర్భంగా పోలీసులకు హరీష్ రావుకు ఇతర నేతలకు వాగ్వాదం జరిగిన నేపథ్యంలో హరీష్ రావును వెంటనే అదుపులోకి తీసుకుని కచ్చిబౌలి పోలీసులు తరలించారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని, షబ్బీర్పూర్ రాజుని ఇద్దరు కూడా రాయదుర్గం పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. ఈ ఉద్రిక్తలు నడవన నేపథ్యంలో భారీ పోలీసు బందోబస్తు నేపథ్యంలో కౌశిక్ రెడ్డి కూడా తన ఇంటి నుంచి బంజారాహిల్స్ పోలీసులు మాత్రం అనుభవం తీసుకున్నారు. అయితే ఇప్పటి వరకు ఏ పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నారు, ఎక్కడ తీసుకెళ్తున్నారు అనే సమాచారం మాత్రం పోలీసు అధికారులు ఎవరికి మీడియా కంట కనపడకుండా తీసుకెళ్తున్నారు. ఎక్కడికి తీసుకెళ్తారని మాత్రం సమాచారం అధికారికంగా ఎవరు చేయడం లేదు. ఇప్పుడు ప్రస్తుతం హరీష్ రావు మాత్రం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు. అదేవిధంగా జగదీష్ రెడ్డి, షబ్బీర్పూర్ రాజు, ఇతర నేతలంతా కూడా రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్నారు. దీనిపైన కేటీఆర్ కూడా ట్వీట్ చేస్తూ ప్రశ్నిస్తే తప్పుడు కేసులపై ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు అంటూ కేటీఆర్ కూడా ట్వీట్ చేయడం జరిగింది. ఇది ఈ రోజు రాజకీయంగా కొంత చర్చ రచ్చ జరుగుతుందని చెప్పి అనుకోవాలి భవాని. రైట్, థ్యాంక్ యూ రామ్. తమాషాలు చేయకంటున్నాను. ఇంతకంటే ఎక్కువ చేయమని ఒక కానిస్టేబుల్ నన్ను బెదిరిస్తున్నాను. ఇంతకంటే ఎక్కువ చేయకు, తమాషాలు చేయకండి. అవే నువ్వు కానిస్టేబుల్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. బంజారాహిల్స్ పిఎస్ లో కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైన నేపథ్యంలో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ క్రమంలో కౌశిక్ రెడ్డి గురించి వస్తున్న మాజీ మంత్రి హరీష్ రావును కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ప్రజాప్రతినిధి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేయకుండా ఉల్టా కౌశిక్ రెడ్డిపైనే కేసు పెట్టారంటూ బీఆర్ఎస్ మండిపడుతోంది.